సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. ఇక్కడ మనతో పాటు కాకతీయ యూనివర్సిటీ ఉద్యమకారులు ఉన్నారు. వారితో ఇప్పుడు మాట్లాడేద్దాం. నమస్తే సార్, మీ పేరు? నమస్తే మేడం, నా పేరు రాకేష్ కృష్ణన్. రాకేష్ గారు చెప్పండి, మీరు ఎందుకు వచ్చారు, మీరు ఏం కావాలని కోరుకుంటున్నారు? మేడం, మేము కాకతీయ యూనివర్సిటీ నుంచి రావడం జరిగింది. అందరము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలమే. గడిచినటువంటి 9.5 ఏళ్లుగా మరి ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సాగించినటువంటి ప్రజా వ్యతిరేక విధానాల మీద కాకతీయ యూనివర్సిటీ వేదికగా మరి బీసీ ముద్దుబిడ్డ, కాంగ్రెస్ పార్టీ కర్రు కట్టినటువంటి కార్యకర్త, ఉద్యమ కాలం నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి మరి ఉద్యమ నేత సోల్తి కిరణ్ కుమార్ గారు పరకాల కాన్స్టిట్యున్సీ నుంచి ఎమ్మెల్యే టికెట్ కావాలని చెప్పి దరఖాస్తు పెట్టుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మరి పీసీసీ పెద్దలకు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. కాకతీయ యూనివర్సిటీకి ఇంతవరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఏం చేయలే. కాకతీయ యూనివర్సిటీలో ఇలాంటి అన్నలు అనేక సంవత్సరాలుగా వారి యొక్క స్వలాభాలను, సొంత లాభాలను పక్కకు పెట్టి స్వప్రయోజనాలను వీడనాడి కాంగ్రెస్ పార్టీ కోసం పోరాటం చేయడం జరిగింది. గెలిపించడం కోసము గ్రౌండ్లో నుంచి మరి పార్టీని స్ట్రెంథెన్ చేయడం కోసం నిరంతరం శ్రమించడం జరిగింది. ఈ సందర్భంగా మేము ఒక డిమాండ్ చేస్తున్నాం. సోల్తి కిరణ్ కుమార్ గారికి కాకతీయ యూనివర్సిటీ కోటా నుంచి మరి పరకాల బీఫామ్ టికెట్ ఇస్తే 100కు 100% మేమందరము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలము మరి అన్ని ఆర్గనైజేషన్లు కలిపి 100కు 100% కాకతీయ యూనివర్సిటీ వేదికగా మరి అక్కడ పరకాలలో పనిచేస్తాము. అన్నగారి గెలుపు కోసం మేము కృషి చేస్తాము. ఖచ్చితంగా పరకాల కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసి కాంగ్రెస్ పార్టీ కోసం మేమందరం పనిచేసి సోల్తి కిరణ్ కుమార్ గారిని అసెంబ్లీకి పంపి మా యొక్క కాకతీయ యూనివర్సిటీ ఆకాంక్షను నెరవేర్చుకుంటామని చెప్పి ఈ సందర్భంగా గాంధీ భవన్కి వచ్చి పీసీసీ పెద్దలకు విన్నవించుకోవడం అని చెప్పి రావడం జరిగింది. అంటే మీ ఈసారి ఏమనుకుంటున్నారు? యాక్చువల్గా టికెట్ వస్తుంది అని ఏమైనా ఆశ ఉందా మీకు? వస్తుంది మేడం, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అసలు ఓయూ నేతలకే పార్టీ పదవులు ఇచ్చింది, పార్టీ నుంచి బీఫామ్లు కూడా ఇచ్చింది. కాకతీయ యూనివర్సిటీ నుంచి మాలాంటి అన్నలాంటి వాళ్ళు పెద్దలు చాలామంది పార్టీ కోసం పనిచేయడం జరిగింది. ఉద్యమం సమయంలో పనిచేసినారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ మీద కొట్లాడడం జరిగింది. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని మా యూనివర్సిటీకి పార్టీ పదవులు ఇవ్వలేదు, ఎమ్మెల్యే టికెట్లు, ఎంపీ టికెట్లు కూడా ఇవ్వలేదు. కాబట్టి ఈసారి ఒకసారి మాకు అవకాశం కల్పిస్తే పరకాల నియోజకవర్గం నుంచి సోల్తి కిరణ్ కుమార్ గౌడ్ గారిని 100కు 100% మేము గెలిపించి మరి ఆ నియామక పత్రాన్ని తీసుకొచ్చి పీసీసీ పెద్దలకు బహుమతిగా ఇస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్.